సముద్రంలో వృధాగా కలిసే గోదావరి జలాలను వాడుకునేందుకే బనకచెర్ల ప్రాజెక్టు అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ, తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుందామన్నారు. వ్యవసాయానికి సంబంధించిన నీళ్లు నాగార్జున సాగర్ కు పంపించాల్సిన అవసరం లేకుంటే రాయలసీమకు పూర్తిగా వాడుకోవచ్చన్నారు మాజీ సీఎం జగన్. షర్మిలమ్మ అప్పట్లో తెలంగాణలో క్రియాశీలకంగా ఉన్నందుకే ఫోన్ ట్యాప్ చేస్తే చేస్తుండొచ్చన్నారు జగన్. దొంగలు ఎక్కడైనా దొంగతనం చేశామని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. బనకచెర్ల ప్రాజెక్టుపై రియాక్ట్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. సముద్రంలో కలిసే గోదావరి నీటిని వాడుకుంటే తప్పేంటన్నారు. తెలంగాణ ఎందుకు అభ్యంతరం చెప్తుందో అర్థం కావట్లేదన్నారు. గోదావరిపై వాళ్ళు ప్రాజెక్టులు కడితే ఏనాడైనా అభ్యంతరం చెప్పామా అని ప్రశ్నించారు చంద్రబాబు. తెలంగాణ ఇంకా ఎన్ని ప్రాజెక్టులు కట్టినా అభ్యంతరం చెప్పబోమన్నారు. గోదావరిలో నీళ్లున్నాయని సమానంగా వాడుకుందామని చెప్పారు చంద్రబాబు. గొడవలొద్దని, ఏదైనా ఉంటే కేంద్రం దగ్గరకు వెళ్లి కూర్చొని మాట్లాడుకుందామన్నారు బాబు. గోదావరి నదిలో నీళ్లున్నాయి. ఆ నీళ్లు అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది. గోదావరి నీళ్లు ఉన్నాయి, మీరు తీసుకుంటున్నారు, మేము తీసుకుంటున్నాం. అది ఎవరికి నష్టం లేదు. ఇంకొక పక్క కృష్ణాలో నీళ్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. దీని మీద మనం కొట్టుకుంటే లాభం లేదు. మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్ళకు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. అది కంటిన్యూ చేద్దాం. కొత్త ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి దానికి సెపరేట్ ఇది ఉంటుంది, అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను. దాని ప్రకారమే ఇప్పుడు ఎన్ బ్లాక్గా తీసుకుంటున్నాం. ఆంధ్రాకు వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం, తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్ ను కలిశారు. పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ఏపీ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్ ను ఉపయోగించడానికి టీబీఐ ద్వారా సహకరించేందుకు టోనీ బ్లెయిర్ అంగీకరించినట్లు చెప్పారు మంత్రి నారా లోకేష్. షర్మిలమ్మ అప్పట్లో తెలంగాణలో క్రియాశీలకంగా ఉన్నందుకే ఫోన్ ట్యాప్ చేస్తే చేసుండొచ్చన్నారు ఏపీ మాజీ సీఎం జగన్. అసలు ఆమె ఫోన్ ట్యాప్ చేశారో లేదో మాకెలా తెలుస్తుందన్నారు. పక్క రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ తో తమకే సంబంధమని ప్రశ్నించారు. సాగునీటికి సంబంధించిన నీళ్లు నాగార్జున సాగర్ కు పంపించాల్సిన అవసరం లేకుంటే రాయలసీమకు పూర్తిగా వాడుకోవచ్చన్నారు జగన్. కేసీఆర్ ప్రభుత్వం షర్మిలమ్మను ఫోన్ ట్యాప్ చేసిందా అంటే బహుశా షర్మిలమ్మ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. ఆయన చేసినాడో లేదో నాకేం తెలుసు. అయినా దానికి నాకేం సంబంధం. బెట్టింగ్ లో ఆత్మహత్య చేసుకుంటే జగన్ పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. బెట్టింగ్ లో చనిపోయిన వారికి విగ్రహాలు కట్టడమేంటన్నారు. జగన్ పర్యటనలో లేని ఆంక్షలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పెడుతున్నారని సీఎం చంద్రబాబును నిలదీశారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే కాంగ్రెస్ పై ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనా? మేము రాజధాని మీద పోరాటం చేయాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. మేము స్టీల్ ఫ్యాక్టరీ మీద పోరాటం చేయాలనుకుంటే మా దీక్షలను భగ్నం చేస్తారు. ఆంక్షలన్నీ ఉట్టి కాంగ్రెస్ పార్టీకేనా? మరోవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవా? 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తోంది ఏపీ సర్కార్. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనుంది. కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. యోగాంధ్రలో 3 కోట్ల మందికి పైగా ప్రజలు పాల్గొంటారని భావిస్తోంది సర్కార్. 45 నిమిషాల పాటు యోగా కార్యక్రమం ఉంటుంది. తర్వాత ప్రధాని మోదీ ప్రసంగంతో కార్యక్రమం ముగియనుంది.